విద్యార్థులు భయపడిపోతున్నారు. గోస్తన నదిని దాటలేక ఇబ్బందులు పడుతున్న తీరు చూస్తే ఎవరికైనా మనసు కరగాల్సిందే. దశాబ్దాలుగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఇంతవరకు ఎవరూ పరిష్కరించకపోవడం దురదృష్టకరమైన విషయంగా చెప్పొచ్చు. మాకు ఒక వంతెన ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ ఆ గ్రామ ప్రజలు మొత్తుకుంటున్న రాజకీయ నాయకులకు వారి ఘోష వినపడడం లేదు. ఇంతకీ ఆ గ్రామం ఏది, ఎక్కడుంది? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఏపీలో అభివృద్ధి చెందిన జిల్లాల్లో విశాఖ జిల్లా పేరు ముందు వరుసలో ఉంటుంది. టూరిజంకు పెట్టింది పేరు విశాఖ జిల్లా. అలాంటి విశాఖ జిల్లాలో దేశంలోనే 2వ మున్సిపాలిటీగా పేరు పొందింది భీమిలి. సముద్ర ప్రాంతంతో హొయలొలికే ప్రకృతికి ఆలవాలం. కానీ ఇప్పటికీ సరైన రోడ్డు, బ్రిడ్జి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది భీమిలి నియోజకవర్గం. భీమిలి నియోజకవర్గం పరిధిలోని తాటితూరు పంచాయతీలో ఉన్న ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వంతెన లేకపోవడం. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం భీమునిపట్నం నియోజకవర్గం సంబంధించి తాటితూరు గ్రామ పంచాయతీలో గత కొన్ని ఏళ్లుగా పరిష్కారం కానటువంటి సమస్య, ప్రధానమైన సమస్య తాటితూరు గ్రామం హై స్కూల్ నుండి వేముల వరకు కళ్ళాలకి క్యాజ్వే బ్రిడ్జి ఏర్పాటు చేయడం కోసం ఎన్నో ఏళ్ళుగా మేము ఎదురు చూడడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో మన మాజీ ఎమ్మెల్యే గారు మన తాటితూరు హై స్కూల్ దగ్గర ప్రారంభోత్సవం దీనికి శిలాఫలకం కూడా ఏర్పాటు చేసి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. చేసేద్దామని చెప్పి చేశారు తప్ప ఇటువంటి ముందుకు సాగే ప్రయత్నం అయితే జరగలేదండి. ఊరి మధ్యలో నుంచి ప్రవహిస్తున్న గోస్తని నది ప్రవాహం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పాఠశాలకు రావడానికి గోస్తని నది నీటిలో నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో విద్యార్థులు అలాగే రైతులు కూడా నదిలో నుంచి రాకపోకలు సాగించే సమయంలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరణించిన వారి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఈ గోస్తని నది దాటే వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పిల్లలు తీసుకొస్తాం రోజుకి స్కూల్కి తాడుతూరు ఏడ్లు వెళ్ళి పొద్దున్న సాయంకాలం దారి పెట్టడం తీసుకెళ్ళడం వస్తాం. మా పనులు మానేసి రోజుకి తాడుతూరు చుట్టూ తిరిగి రావడం. చెప్పిన ఎన్నాళ్ళు బట్టి చేయలేదు. మాకు ఇప్పుడు బ్రిడ్జి కావాలా చెప్పాం, ఎందుకో చెప్తాను ఎన్నలేదు. అందుకే ఇప్పుడు మీరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడిచ్చైనా ఆ బాబుని కోరుతాను, పవన్ కళ్యాణ్ అందరు కలిపి మాకు న్యాయం చేస్తారని పిల్లలకి చూస్తాను. భీమిలి నియోజకవర్గం తాటితూరు పంచాయతీలో బ్రిడ్జి లేక స్థానికులు పడుతున్న పాట్లు పట్టించుకోలేదు గత వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. గతంలో గ్రామ యువత సమక్షంలో ఎప్పటి నుంచో నిర్మాణానికి నోచుకొని తాటితూరు కాజ్వే బ్రిడ్జి స్థలంను జనసేన నేత సందీప్ పంచకర్ల పరిశీలించి 30 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని నాటి ఎమ్మెల్యే అవంతికి అల్టిమేటం జారీ చేశారు. దీవితో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 2 కోట్ల రూపాయలతో వంతెన నిర్మిస్తామని, తమ గ్రామాన్ని అభివృద్ధి కూడా చేస్తామని చెప్పి శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. మరలా ఇంతవరకు కనీసం ఓ ఇటుక కూడా వేయలేదు. ఏరు ఎక్కువైపోవడం వల్ల బ్రిడ్జి కొట్టుకుని వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. అటు నుంచి రాలేకపోతున్నాం. 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను ఇక్కడే. వర్షం పడినప్పుడు చుట్టూ తిరిగి ఆటో మీద వస్తున్నాం. ఏరు ఎక్కువ అవడం వల్ల స్కూల్కి రావడం ఇబ్బంది అవుతుంది. బట్టలు అయితే తడిసిపోవడం ఇది అవుతుంది. పుస్తకాలు బ్యాగులు మునిగిపోతున్నాయి. మొన్న మా క్లాస్ అబ్బాయి నుంచి ఏట్లో కొట్టుకెళ్ళిపోయింది. అది తీసి కాపాడు. అందుకే అవి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నది మధ్యలో నుంచి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి రైతులు, విద్యార్థులను ప్రాణాపాయం నుంచి తప్పించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.